హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసిన వెంటనే కింద హైప్ అనే బటన్ వచ్చేస్తుంది, అక్కడ మీకు తోచినన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా ఇది సండే రోజు అనమాట. పిల్లలకైతే స్కూల్ లేదు కాబట్టి ఇంకా నేను లేచే కంటే ముందే పిల్లలైతే లేచి వచ్చి టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తున్నారనమాట. అదే స్కూల్ ఉన్న రోజు లేవమంటే మాత్రం అస్సలు లేవరండి. ఎంత బతిమిలాడినా లేవరు. అదే స్కూల్ లేకపోతే అందరికంటే ముందు లేచొచ్చి టీవీ ముందో, ఫోన్ ముందు కూర్చొని ఆడుతూ ఉంటారనమాట. టీవీ అయితే చూస్తూ ఉంటారు. ఇంకా అలా నేను బయటికి లేచి వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాననమాట. బ్రష్ కూడా వేసుకొని వచ్చేసి ఇంకా ఆ తర్వాత టిఫిన్‌కైతే రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ అయితే ముందు రోజు నైట్ బయట పెట్టేసాను. ఇంకా చట్నీ పౌడర్ కూడా నైటే రెడీ చేసి పెట్టుకున్నాననమాట. రెడీ చేసి పెట్టుకొని నేను చట్నీ పౌడర్ ఎప్పుడైనా ఒక 4, 5 డేస్‌కి సరిపడేలాగా చట్నీ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. అలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ ఇడ్లీ కోసం అయితే పిండైతే మంచిగా పులిచిందనమాట. అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కలుపుకొని ఇక్కడ ఇడ్లీ అయితే పెడుతూ ఉన్నాను. ఆ రోజు సండే కాబట్టి ఇడ్లీ అయితే పెడుతున్నాననమాట. నార్మల్ డేస్‌లో అయితే దోస, ఉప్మా, చపాతీ అలాంటివైతే చేస్తూ ఉంటాను. ఇంకా ఇడ్లీ అనేసరికి నేను సండే మాత్రమే ఎక్కువగా చేయడానికైతే ఇష్టపడతాను. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళే హడావిడిలో ఈ ఇడ్లీ పెట్టడము ఇదంతా కొద్దిగా ఆహ్, టైం ఎక్కువగా తీసుకుంటది కాబట్టి ఇడ్లీ అనేది ఓన్లీ సండే టైంలో చేస్తూ ఉంటాను. ఇడ్లీ బ్యాటర్ అయితే ఇడ్లీ ప్లేట్లలో వేసేసి ఆల్రెడీ నేను ఇడ్లీ కుక్కర్‌లో వాటర్ అయితే పోసి పెట్టేసుకొని ప్రీ హీట్ అయితే చేశాననమాట. ఇంకా ప్లేట్స్ అందులో పెట్టేసి ఇడ్లీ అయితే ఉడుకుతూ ఉన్నాయన్నమాట. కుక్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇది చట్నీ పౌడర్ అనమాట. చెప్పాను కదా, నేను చట్నీ పౌడర్‌ని ముందే రెడీ చేసి పెట్టుకుంటాను. ఒక 3, 4 డేస్‌కి అయితే వస్తదనమాట. ఇది ప్రీమిక్స్ పౌడర్ లాగా చాలా మంచిగా ఉంటదండి. టేస్ట్ కూడా మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అయితే ఒక 6 మంత్స్ వరకైనా ఉంటది. అదే బయట పెడితే మాత్రం 1 మంత్ వరకైనా కూడా పాడవ్వదండి. కాకపోతే మనకి చట్నీ అంటే కంటిన్యూస్‌గా టిఫిన్స్ చేస్తూనే ఉంటాం కాబట్టి తొందరగానే అయిపోతది పౌడర్ అనేది. మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, నేను బ్యాటర్ ప్రిపేర్ చేసి పంపిస్తాను. కావాలి అంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఉంది. వాట్సాప్ నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. నేను డీటెయిల్స్ చెప్తాను. అది ఇడ్లీకి గానీ, దోసకి గానీ మనకి చట్నీ పౌడర్ అనమాట అది. ఏముండదండి. ఆ పౌడర్‌ని మనకి ఒక బౌల్‌లో తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే అనమాట. ఆ పొడి అంతా నేను రెడీ చేసి పంపిస్తాను. ఆ పౌడర్‌లో మంచిగా మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని పోపు పెట్టేసుకోవాలి అంతే. ప్రీమిక్స్ పౌడర్ అనమాట. ఇప్పుడు మనకి ఇడ్లీకి, దోసకి ప్రీమిక్స్ పౌడర్స్ ఎలా దొరుకుతున్నాయో ఇది చట్నీ పౌడర్ అనమాట. అలా మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఇక్కడ వాట్సాప్ నెంబర్‌లో అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇడ్లీలయితే అయ్యాయి. ఇంకా పిల్లలకి పెట్టేసి ఇంకా మేము కూడా తింటూ ఉన్నామనమాట. చట్నీ మాత్రం సూపర్‌గా టేస్టీగా వచ్చింది. ఇడ్లీలయితే ఎంత స్మూత్‌గా మంచిగా మెత్తగా వచ్చాయండి, చాలా బాగా. మా ఇంట్లో పిల్లలు ఇడ్లీలు చేస్తే మంచిగా తింటారండి. అదే బయట ఇడ్లీ తినమంటే అస్సలు తినరు. ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు దోసనే ప్రిఫర్ చేస్తారనమాట. "వద్దు నాన్న ఆయిల్ ఉంటది కదా, ఇడ్లీ తినండి" అంటే అస్సలు తినరు బయట. ఇంట్లో మాత్రం ఇడ్లీ మంచిగా తింటారండి. అదేంటో తెలీదు. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేస్తూ ఉన్నాననమాట, మధ్యాహ్నం లంచ్ కోసము. ఇంకా తర్వాత మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. ఇక్కడ కుక్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా చికెన్ వండుతూ నాకు కొంచెం పని కూడా ఉండే. కొన్ని రాసుకునేవి ఉండే అనమాట. అవి కూడా రాస్తూ ఉన్నాను. ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదండి. డిసెంబర్‌లో తీసిన వీడియో అనమాట. ఆహ్, జనవరిలో అయితే కాదు. లాస్ట్ మంత్ తీసిన వీడియో అనమాట. క్రిస్మస్ ఆ టైంలో తీసిన వీడియో. ఇంకా అలా నేను అది రాసుకుంటూ ఉన్నాను. ఈలోగా మా పిల్లల ఫ్రెండ్ అయితే వచ్చాడనమాట. తనతో ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు కూడా. ఇక్కడ నేను ఆ వర్క్ చేసుకుంటూ కుక్ చేస్తూ ఉన్నాను. ఇంకా నేను ఆ రాసుకునే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా స్నానం కూడా చేసేసి వచ్చాననమాట. ఈలోగా చికెన్ అనేది ఇంకా ఎండింగ్‌లో ఉంది. ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర ఈ 3 వేసేసి ఇంకా చికెన్ అయితే వండేసాననమాట. అయిపోయింది. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ తర్వాత మీకు నేను స్నానం చేసి వచ్చేసేలోపు ఇంకా రైస్ కూడా అయ్యింది. మొత్తానికైతే వంట కంప్లీట్ అయిపోయిందనమాట. ఆ తర్వాత నేనైతే ఇంకా రెడీ అవుతూ ఉన్నాను.
కొద్దిగా బయటికి వెళ్ళే పనుండే అనమాట. అందుకని చెప్పి ఇక్కడ రెడీ అవుతూ ఉన్నాను. చలికాలం కదా! స్కిన్ అంతా చాలా పగిలిపోయిందనమాట. అసలు టూ మచ్‌గా అయ్యింది. అందుకని చెప్పి నేను బాడీ లోషన్ ఉంటుంది కదా! అదే ఇంకా ఫేస్‌కి కూడా అప్లై చేస్తూ ఉన్నాననమాట అక్కడ. అది అప్లై చేసేసి స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా క్రీమ్స్ అలాంటివైతే ఏది పెట్టలేదు. ఎందుకంటే చలికాలం కదా! ఏం పెట్టినా కూడా ఇలా పగిలినట్టుగా తెల్ల తెల్లగా అలా కనిపిచ్చేస్తది. అందుకని చెప్పి ఓన్లీ ఆ బాడీ లోషన్ అనేది ఫేస్‌కి కూడా అప్లై చేసేసి, ఇంకా స్టిక్కర్ ఒక్కటి పెట్టేసుకొని ఇంకా జుట్టు కూడా వేసేసుకున్నాను. రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయామనమాట. వంట కంప్లీట్ అయింది కానీ లంచ్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడే కదా టిఫిన్ చేసింది. అందుకే ఇంకా వచ్చిన తర్వాత తిందాంలే అనేసి బయలుదేరామనమాట. ఎక్కడికి వెళ్తున్నాము అంటే షాపింగ్‌కైతే వెళ్తూ ఉన్నామండి. మా వారు కొన్ని టీ షర్ట్స్, జీన్స్ తీసుకుంటా అంటే సరే అని చెప్పి బయలుదేరాము. బ్రాండ్ ఫ్యాక్టరీకైతే వెళ్తూ ఉన్నామండి. అప్పుడు క్రిస్మస్ టైం కదా! బ్రాండ్ ఫ్యాక్టరీలో కొన్ని ఆఫర్స్ అయితే పెట్టారనమాట. అంటే న్యూ ఇయర్ ఎండింగ్ న్యూ ఇయర్ ఆఫర్‌లో అలాగే క్రిస్మస్ ఆఫర్‌లో అని చెప్పేసైతే కొన్ని పెట్టారు. సరే చూద్దామని చెప్పేసైతే బ్రాండ్ ఫ్యాక్టరీకైతే వచ్చామనమాట. వచ్చి ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము. ఈలోగా బయట క్రిస్మస్ తాత గెటప్‌లో అయితే ఉన్నారనమాట. అక్కడ ఇంకా అందరూ తన దగ్గర ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. సరే అని చెప్పి నేను కూడా పిల్లలనైతే తన దగ్గరికి పంపించాననమాట. అక్కడికెళ్ళగానే మా చిన్నోడు "మమ్మీ క్రిస్మస్ తాత" అంటూ ఉన్నాడనమాట. అందుకని చెప్పి ఇంక పంపించి ఫోటోస్, వీడియోస్ అయితే తీశాననమాట. తనే మంచిగా "అదిగో మీ మమ్మీ వీడియో తీస్తుంది. హాయ్ చెప్పు" అంటున్నాడనమాట అతను. ఇంకా పిల్లలు ఇంకా హాయ్ చెప్పుకుంటూ వీడియోస్ అయితే తీశాననమాట. ఆ తర్వాత ఇంకా లోపలికైతే షాపింగ్‌కైతే వెళ్ళాము. ఇంకా షాపింగ్‌కి వెళ్ళాం కాబట్టి మా వారు ఒక్కరే తీసుకుంటే బావుండదు కదా! అందుకని చెప్పి నేను కూడా తీసుకోవాలి అని ఇంకా నేను తీసుకుంటా అన్నాను. సరే చూడు ట్రై చెయ్యి అన్నారు. ఏమైనా దొరికితే ట్రై చెయ్యి అంటే, సరే అని వెతుకుతూ ఉన్నాను. ఎన్ని బట్టలున్నాయి కానీ అసలు ఏమీ నచ్చట్లేదండి. ఏంటో తెలీదు. ఏది చూసినా అబ్బా! ఇది నేను వేశాను కదా ఆల్రెడీ. ఈ కలర్ నాకుంది కదా! అలానే అనిపిస్తూ ఉందనమాట. ఎన్ని డ్రెసెస్ చూసానో అసలు ఏమీ నచ్చట్లేదు. అలా వెతకగా ఒక్క డ్రెస్ నచ్చిందండి. ఎన్ని తీసి పక్కన పెట్టుకున్నానో అన్నీ ట్రయల్ చేశాను. కానీ ఇంక ఏవి నచ్చలేదు. ఒక్కటే ఒక డ్రెస్ నచ్చితే ఆ ఒక్క డ్రెస్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా పైకి వెళ్ళామనమాట. వెళ్తే మా వారు తీసుకున్నారక్కడ. టీ షర్ట్స్, జీన్స్ అయితే తీసుకున్నారు తను. అలా తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామనమాట. పిల్లలకి తీసుకుందాము అనుకున్నాను. కానీ పిల్లల సెక్షన్‌లో అసలు అంటే ఆఫర్ టైం కదా! ఒక్క సైజ్ కూడా ఒక్క దగ్గర పెట్టలేదండి. అంత గందరగోళంగా ఉంది షాపయితే. ఇంకా తీసుకోవడం కూడా అసలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ సైజెస్ ఎక్కడ అని వెతకాలి, ఎలా వెతకాలి అసలు ఏమీ అర్థం కాలేదు. అందుకని చెప్పేసి ఇంక పిల్లలకైతే తీసుకోలేదు. నేను టాప్ ఒక్కటి తీసుకున్నాను అంతే. ఇంకా మా వారు ఒక 2 టీ షర్ట్స్, ఒక జీన్స్ అలా తీసుకున్నారు అంతే. ఇంకా ఇంటికైతే వచ్చేసామనమాట. వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. చికెనే కదా! మంచిగా తింటారులే పిల్లలు అనుకున్నాను కానీ, మా చిన్నోడైతే అస్సలు తినట్లేడు. ఎందుకో అండి చికెన్ మొత్తం అసలు తగ్గిచ్చేశాడు. ఏం పెట్టినా కూడా అస్సలు తినట్లేడు. ఆపరేషన్ అయిన దగ్గర నుంచి ఫుడ్ మొత్తం తగ్గిపోయింది. ఇంకా బక్కగా అవుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అస్సలు. ఇంకా అలా మొత్తానికైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తినగానే మళ్ళీ బయలుదేరామండి. ఎక్కడికి అంటే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఇప్పుడు 10థ్ అయిపోతుందనమాట. ఇంటర్‌లో కాలేజ్ సీట్ కోసం అనేసి ఏ కాలేజ్ మంచిగుంది ఏంటి అన్నట్టుగా చూద్దాం అన్నట్టు ఒక కాలేజ్ పేరు అనుకున్నాము. ఆ కాలేజ్ దగ్గరికైతే వెళ్తూ ఉన్నామనమాట. ఇంకా తనకే కాదు అలాగే మా అక్క వాళ్ళ బాబున్నాడు. మా బిట్టుగాడు. మా బిట్టుగాని కోసం కూడా కాలేజ్ చూడడం కోసం అయితే వెళ్తూ ఉన్నామనమాట. ఇంకా ఇద్దరిని ఒకే దగ్గర వేస్తే వాళ్ళిద్దరూ కలిసుంటారు కదా! అన్నట్టుగా ఇద్దరము చూద్దాము అన్నట్టుగా వెళ్తున్నాము. అప్పుడు మా అక్క, బావ ఏం రాలేదు. ఓన్లీ మేమే చూద్దాము అనుకున్నామనమాట మా బిట్టు కోసము. అలాగే ఈ అన్నయ్య వాళ్ళ బాబు కోసం కూడా ఇంకా చూస్తూ ఉన్నామనమాట. ఈ కాలేజ్ చూసే కంటే ముందే ఆ అన్నయ్య కూడా ఒక 3, 4 కాలేజెస్ అయితే చూసొచ్చారనమాట. ఇంకా ఇది కూడా మంచిగుంది అంటే మళ్ళీ ఇంత దూరం వచ్చామనమాట. ఇది షామీర్‌పేటలో ఉందండి కాలేజ్. ఎక్సలెన్షియా అని చెప్పి కాలేజ్ అయితే ఉంది. జూనియర్ కాలేజ్.
అక్కడికైతే వచ్చామనమాట. కాలేజ్ అయితే చాలా పెద్దగా, చాలా బావుంది. ప్లే గ్రౌండ్ కూడా ఉందనమాట. మామూలుగా ఇప్పుడు ఆహ్, ఈ సిటీస్‌లో ఉండే కాలేజీలలో మామూలుగా కాలేజ్ ఉండడమే గొప్ప. ఇంకా అసలు ప్లే గ్రౌండ్ అలాంటివైతే ఉండవు కదా! కానీ ఈ కాలేజ్‌లో అయితే చూడండి ఎంత పెద్ద ప్లేస్ అలా చాలా ఉందనమాట. అలా ఇంకా నడుచుకుంటూ అయితే లోపలికైతే వెళ్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా ఆఫీస్ రూమ్‌లోకైతే వెళ్ళామనమాట. వెళ్ళి అంటే ఫీజు గురించి, దాని గురించి అడుగుదామని చెప్పి వెళ్ళాము ఫస్ట్. ఇంకా అప్పటికి వాళ్ళ సార్ ఎవరో లేరంట. అందుకని చెప్పి చాలా సేపే కూర్చోబెట్టారక్కడ. ఆ తర్వాత ఈ క్యాంపస్ అంతా చూపిస్తాను ఫస్ట్. తర్వాత ఫీజు గురించి మాట్లాడదాము అన్నారు. అందుకని చెప్పి అందులో ఉన్న ఒక మేడం అయితే ఇంకా ఈ క్యాంపస్ అంతా చూపిస్తా అని చెప్పి మమ్మల్నయితే తీసుకొనెళ్తూ ఉంది. ఇదిగోండి చూసారు కదా! మంచిగా టెన్నిస్ కోర్ట్ ఉంది. మామూలుగా ప్లే గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉందనమాట. మామూలుగా సండే, సండే ఆడుకోవచ్చంట. మామూలుగా ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి కాలేజ్‌లస్‌లో అంటే అస్సలు ఇంకా ప్లేయింగ్‌కి అంటే గేమ్స్‌కి అస్సలు ఛాన్సే ఉండదు కదా! ఎప్పుడు చూడు చదువు, 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 చదువు తప్ప ఇంకోటి ఏమీ ఉండదు. కాకపోతే ఈ కాలేజ్‌లో ఏంటంటే చదువుతో పాటు మామూలుగా గేమ్స్ అలా కూడా ఉంటాయంట. అందుకని చెప్పి ఇంత దూరం అయితే వచ్చామనమాట. విత్ హాస్టల్ అనమాట. అందుకని చెప్పే వచ్చాము. ఇదైతే క్లాస్ రూమ్ అనమాట. ఇంకా క్లాస్ రూమ్ చూసిన తర్వాత క్యాంటీన్‌కైతే వచ్చాము. క్యాంటీన్‌కొచ్చి కంపల్సరీగా ఫుడ్ కూడా టేస్ట్ చేయాలండి. ఎందుకంటే పిల్లల్ని మనం ఇక్కడే ఉంచుతాం కదా! ఫుడ్ కూడా టేస్ట్ ఉందా లేదా చెక్ చేయాలి. మేము ఈవినింగ్ టైమ్ వచ్చాం కాబట్టి ఇంకా స్నాక్స్ అయితే పెట్టారు. పునుగులు చేశారనమాట. పునుగులు, టమాటా చట్నీ. అందరం కూడా తినొచ్చు, టేస్ట్ చేయొచ్చు. కానీ ఇంకా మనం అప్పుడే లంచ్ చేసి వచ్చాం కాబట్టి ఏం తినలేదు. ఇంకా పిల్లల్నే తినమని చెప్తూ ఉన్నామనమాట. మధ్యాహ్నం వచ్చుంటే లంచ్ కూడా కంపల్సరీగా టేస్ట్ చేయొచ్చనమాట. వచ్చిన వాళ్ళెవ్వరైనా టేస్ట్ చేయొచ్చు. అలా ఈవినింగ్ వచ్చాం కాబట్టి ఇంకా స్నాక్స్ తిన్నారు. తర్వాత ఇంకా హాస్టల్ అంటే రూమ్స్‌లోకి పిల్లలుండే రూమ్స్‌లోకైతే వచ్చామనమాట. ఇలా ఒక్క రూమ్‌లో 6 బెడ్స్ ఏమో ఉంటాయంట. ఇలా బాయ్స్‌కి సంబంధించింది కదా! పెద్దగా నీట్‌గా అయితే ఏం పెట్టుకోరు. అలా వచ్చేసరికి నాకు కూడా ఎక్కువ చూపించాలనిపించలేదు. ఇంకా ఎవ్వరు లేని బెడ్‌రూమ్‌కి తీసుకెళ్ళండి అంటే, సరే అని రూమ్‌కి తీసుకొచ్చారు. ఇంకా అక్కడ ఆ రూమ్ కూడా చూసేసి బయలుదేరామనమాట. తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆఫీస్ రూమ్‌లోకెళ్ళాము. వెళ్ళి ఇంకా ఫీజు గురించి డిస్కషన్ చేశామనమాట. ఫీజయితే చాలా అంటే చాలా ఎక్కువుందండి. 2 ఇయర్స్‌కి కలిపి 9,00,000 అన్నారనమాట. అంత కాస్టా అనిపిచ్చింది. మరి అంత టూ మచ్ కాస్ట్ పెట్టి పిల్లల్ని హాస్టల్‌లో వేస్ట్ చదివిపించడం ఏంటా అనిపిచ్చింది నాకైతే. ఇంకా సరే ఆలోచించుకుందాంలే అనేసి వచ్చాము. తర్వాత మా వారైతే ఇంకా మా బావకి కాల్ చేసి చెప్పారనమాట. ఇలా ఉంది కాలేజీ, ఇంత ఫీజా అది ఇది అని చెప్పారు. ఇంకా మా బావ కూడా ఆలోచించుకుంటా అన్నారు. ఇంక ఈ అన్నయ్య కూడా ఆలోచిస్తా అన్నారనమాట. వేయాలా వద్దా అనేది. ఇంకా సరే అని బయలుదేరిపోయాము. వచ్చే దారిలో ఈ చెరువు ఒకటి కనిపించిందనమాట. సరే అని చెరువు దగ్గర ఆగి ఫోటోస్ తీసుకుందాము అనుకున్నాము. కానీ చీకటిగా ఉంది కదా! అసలు ఏమి ఫోటోస్ ఏం పడట్లేదనమాట. కాసేపు ఉందాము అనుకున్నాం కానీ స్మెల్ కూడా అసలు టూ మచ్‌గా వస్తుంది. చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందనమాట. ఎక్కువ సేపు ఉండలేకపోయాం. ప్లస్ దోమలనమాట. విపరీతమైన దోమలున్నాయక్కడ. ఒక్క 5 మినిట్స్ కూడా ఉండలేదు. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట. చూసారు కదా! ఎంత చీకటయిపోయిందో. చలికాలం కదా! తొందరగానే చీకటయిపోతుంది. అప్పటికి ఎంతవుతుందంటే 7:30 క్వార్టర్ టు 8 అలా అవుతూ ఉంది టైము. మేము ఆ హాస్టల్ నుంచి బయటికొచ్చేసరికి. ఇంకా పిల్లలు మళ్ళీ ఇంకా ఆకలి అని స్టార్ట్ చేశారనమాట. ఆహ్, స ఏదైనా స్నాక్స్ తినిపిద్దాము అనుకున్నాము. ఎందుకంటే 7:30 ఆ టైమే అవుతూ ఉంది కదా! ఏదైనా స్నాక్స్ తింటారులే అనుకున్నాం కానీ, ఇంకా లేదు పిల్లలు బిర్యానీ అని చెప్పి అంటూ ఉన్నారు. సరేలే ఇంకా ఎలాగో తినేసి తొందరగానే పడుకుంటారు కదా! అలసిపోయారు కదా! అని చెప్పి మేమేం చేసామంటే, సరే అని రెస్టారెంట్‌కే తీసుకెళ్ళామనమాట. ఇంకా అందరూ కలిసి ఇక్కడ బిర్యానీ అయితే తింటూ ఉన్నారు పిల్లలు. అలాగే మేము కూడా తినేసామనమాట. సరే ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం తింటాంలే అనేసి ఇక్కడే తిన్నాము. కానీ అస్సలు ఆకలే లేదనమాట. ఎందుకంటే మధ్యాహ్నం లేట్‌గా తిన్నాము. ఎందుకంటే షాపింగ్‌కెళ్ళేసొచ్చి లేట్‌గానే తిన్నాము. అందుకని చెప్పి అస్సలు ఆకలి వేయట్లేదు. కొద్దిగా గూడా తినాలనిపించలేదు. ఏదో కొంచెం కొంచెం తిన్నామనమాట అంతే. అలా అందరం కలిసి డిన్నర్ అయితే చేశామనమాట. డిన్నర్ అయిపోయేసరికి 8:45 అలా అయ్యింది. తినేసి ఇంకా బయలుదేరి ఆ అన్నయ్య వాళ్ళని ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేమైతే ఇంటికెళ్ళిపోయి ఇంకా పడుకున్నాము. ఈ విధంగా ఈ రోజంతా గడిచిపోయిందనమాట. ఇది ఒక చిన్న వీడియో.
డే ఇన్ మై లైఫ్ అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.